మనోభావాల మీద దెబ్బ కొడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ 15 రోజులైనా సరే పోస్ట్ మార్టం ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు చేయకుండా ఉన్న లీడర్లను జైల్లో వేయడము, ఉన్న లీడర్ల పైన మల్టిపుల్ కేసులు పెట్టడము, బనాయించడము, మా సేవకులు ఎక్కడైనా వెళ్తే వాళ్ళని ఫోన్ చేసి బెదిరించడము ఇలాంటివి చేస్తున్నారు. అలాగే మా పైన చాలా మంది కొంతమంది ఇంట్లో ఉండి యూట్యూబ్లలో మాట్లాడుతున్న మతోన్మాదులు రాధా మనోహర్ కానీ, కరుణాకర్ సుగ్నా కానీ, అమారా ప్రసాద్ కానీ ఇలాంటి వాళ్ళను ఎందుకు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయట్లేదు? చనిపోయిన ఒక వ్యక్తి పైన మళ్ళీ బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు. వీళ్ళు కావాలని పాస్టర్ పైన పాటలు కడుతూ, చనిపోయిన ఒక మంచి పాస్టర్ పైన పాటలు కడుతూ చెడ్డగా ప్రవర్తిస్తున్నారు, చెడ్డగా తిడుతున్నారు, తాగుబోతులా క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళపైన ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకోవట్లేదు? ఓన్లీ క్రైస్తవులనే టార్గెట్ చేసి, క్రైస్తవుల పాస్టర్లను లీడర్లను టార్గెట్ చేసి వాళ్ళపైన మల్టిపుల్ కేసులు పెట్టి జైల్లో వేసే ఉద్దేశం అసలు ఏంటో అర్థం కావట్లేదు ప్రభుత్వాలకు. ఇంత పెద్ద దాడి జరిగి ఇన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న ఒకరు బయటకు వచ్చి ఒక వాయిస్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ అయినా ఇన్ని మాటలు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చి మేము కాదండి, మేము చూస్తున్నామండి, న్యాయం చేస్తామని ఇంతవరకు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. మాట వరుసకు హోమ్ మినిస్టర్ గారు ఒకరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఇట్లాంటి మాకు అసలు ఇన్ని అనుమానాలున్నా, ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్నా ఆ వీడియోలు పట్టించుకోకుండా, ఆ వీడియోల కోసం మాట్లాడకుండా, పోలీసు వారు నోరిప్పకుండా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వాడకుండా ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత, కేసు బుక్ చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీయట్లేదు, అట్లా ఛార్జ్ షీట్ వేయట్లేదు. అసలు ఎన్ని రోజులు ఎన్క్వైరీ చేస్తారండి? ఎన్ని రోజులు ఎన్క్వైరీ చేస్తే ఇంతమందిని పెయిన్కి అవుతున్నారు, ఇంతమంది సేవకులు భయపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక వీడియో వైరల్ అవుతుంది, బ్రదర్ శ్యామ్ కిషోర్ని చంపేస్తామని, సతీష్ కుమార్ చంపేస్తామని, ప్రవీణ్ పాస్టర్ని చంపేస్తామని. ఎందుకు చంపేస్తారండి? మా పాస్టర్లు ఏం చేస్తారు? మీకు అన్యాయం చేస్తారా? ఎవరన్నారు చంపేస్తామని? దెబ్బతింటున్నారా? ఎవరంటున్నారు చంపేస్తా? జాన్ గారు ఎవరైనా అన్నారా చంపేస్తా? వీడియోలో జై భీమ్ టీవీలో మీరు చూడండి, మీకు పంపిస్తాము. జై భీమ్ టీవీలో ఒక వ్యక్తి జై భీమ్ టీవీకి ఇంటర్వ్యూ చేస్తూ ఒకరి కంపెనీకే బండి సంజయ్ని, ఒకరి కంపెనీకే అరవింద్ని అని పేరు చెప్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి అనుమానాలను వ్యక్తం చేశారు. అవి వాస్తవాలో కాదో మళ్ళీ దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అక్కడ మాట్లాడేందుకు కూడా క్రైస్తవ సోదరులు అనుమానాలను వ్యక్తం చేస్తారు. సో అవి కేవలం అనుమానాలు మాత్రమే. అక్కడ భయాన్ని వ్యక్తం చేసింది కూడా క్రైస్తవులు ఈ భయాలు ఉండటానికి కారణం ప్రవీణ్ పగడాల మరణ విషయం అధికారికంగా బయటకు రాకపోవడానికి, మరణానికి కారణాలు ఏంటని అధికారికంగా బయటకు రాకపోవడం. సో ఆ ఛానల్లో కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కావాలని పుకార్లు వేస్తున్నారు అని. అవునండి, కావాలని పుకార్లు చేస్తున్నారు. అసలు హత్య అని ఇన్ని రోజులు మేము నమ్మలేదు. సరే పోలీసు వారు నమ్మకం ఉండే, ప్రభుత్వాల మీద నమ్మకం ఉండే అని చేస్తారు, మాకు న్యాయం చేస్తారు అనుకున్నాము. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ఇది హత్య అని మేము నమ్మాలని, ఈ హత్య అని అందరినీ కన్ఫ్యూజ్ చేయాలని, ఇది హత్య అని ఒక టాపిక్ మీద మొత్తం జనాలు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వాలు కానీ వాళ్ళకు కానీ డైవర్స్, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే డైవర్స్ అయిపోతాయి. లోకం మొత్తం ఈ ప్రవీణ్ పగడాల క్రైస్తవుల మీద దాడులు చూస్తుంటారు. వేరే వర్షన్ ఆలోచించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకుంటున్నాం మేము. ఓకే, ఏంటి ఇంత? ఓకే, ఒకసారి పీటర్తో కూడా మాట్లాడదాం. పీటర్ గారు, జాన్ కొన్ని అనుమానాలను భయాలను వ్యక్తం చేశారు. అదే సమయంలో నిజానికి ఎక్కడైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ 1-2 రోజుల్లో గట్టిగా అనుకుంటే 78 అవర్స్లో రావాలి. దానిపైన ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో ఇవేనా మీ అనుమానాలు బలపడటానికి కారణం, మరణానికి కారణం ఇది అని పోలీసులు చెప్పకపోవడమే మీ అనుమానాలు భయాలు మరింత బలపడటానికి కారణమా? పీటర్ గారు నా మాట వినిపిస్తుందా? మీ మాట వినిపిస్తుంది సార్. నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీ ఉందా మీకు? ఓకే నా వాయిస్ క్లారిటీ ఉందా అండి? ఉందండి, క్లారిటీ ఉంది. నా మాట వినిపిస్తుందండి? ఎస్ మీ మాట విన